నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య గుడ్ బై. త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం. సాయంత్రం వరకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తుల స్వీకరణ. గాంధీ భవన్ కు క్యూ కడుతున్న ఆశావహులు. హైదరాబాద్ లో 41 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేల మకాం. సోమవారం వరకు ఇక్కడే క్యాంపు. తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం. కంచర్లగూడెం, కరకపాడు అటవీ ప్రాంతంలో పాదముద్రలు. విశాఖ తహసీల్దార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇనుప రాడ్తో దాడి చేసిన వ్యక్తితో కోసం గాలింపు. విశాఖ టెస్ట్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ. 277 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీలో భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 3 రోజుల కస్టడీలో వందల డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. బాలకృష్ణకు సంబంధించిన 3 బ్యాంక్ లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు 3 లాకర్స్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ తన అక్రమ సంపాదనంతా బంగారం భూముల రూపంలో మార్చినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. 3 రోజుల కస్టడీలో వందల డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. బాలకృష్ణకు సంబంధించిన 3 బ్యాంకర్ లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు 3 లాకర్స్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ తన అక్రమ సంపాదనంతా బంగారం భూముల రూపంలో మార్చినట్లు గుర్తించారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 4వ రోజు ఏసీబీ అధికారులు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్రమాస్తులకి సంబంధించి నిన్న ఏదైతే లాకర్స్ ఏదైతే ఉన్నాయో 3 లాకర్లకి సంబంధించి అతన్ని తీసుకువెళ్లి ఆ లాకర్లను అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. కానీ అతను ఆ తాళాలు ఎక్కడున్నాయో కూడా చెప్పడానికి విముఖత చూపించారు. వెంటనే ఏసీబీ అధికారులు ఆ లాకర్లు 3టిని కూడా బద్దలు కొట్టి మరీ లోపల మొత్తం కూడా సోదాలు చేయగా విలువైన బంగారు ఆభరణాలు భారీ ఎత్తులో లభ్యమయ్యాయి. అలాగే ఆస్తులు ఏదైతే భూముల రూపంలో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు చాలా ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇతను ఫస్ట్ రైట్కి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులకు దొరికిన నగదు కంటే 10 రెట్లు ఎక్కువగా గుర్తించారు. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఈ పాస్బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాకర్స్ లో లభ్యమైనటువంటి పాస్బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పాస్బుక్స్ కి సంబంధించినటువంటి వారికి కూడా ఏసీబీ అధికారులు నోటీసులు పంపించారు. నిన్న రెరా ఆఫీస్ కి సంబంధించి రెరా ఆఫీస్ కార్యాలయంలో కూడా బాలకృష్ణ బీరువాని బద్దలు కొట్టి భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. భువనగిరిలో మరో 8 ఎకరాల భూమి పత్రాలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బాలకృష్ణకు సంబంధించి 3 బ్యాంకర్ల లాకర్లలో కూడా శుక్రవారము ఏసీబీ అధికారులు తెలిసిన వెంటనే నిర్ధాంతపోయేటటువంటి ఆస్తుల వివరాలు బంగారం రూపంలో కావచ్చు, అలాగే బినామీ రూపంలో కావచ్చు, అలాగే ల్యాండ్స్ రూపంలో కావచ్చు, చాలా భారీ ఎత్తున ఇతను ఆదాయానికి మించి కూడబెట్టారు అన్న రీతిలోనే ఏసీబీ అధికారులు మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బినామీ ఆస్తులకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే కొనుగోలు చేసినటువంటి భూమిని బినామీల పేర్లు రిజిస్టర్ చేయొచ్చు ఉన్నాయనేది కూడా పోలీస్ ఏదైతే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే శివ బాలకృష్ణ చేసినటువంటి బినామీ ఆస్తులకి సంబంధించి కావచ్చు, పాస్బుక్ కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా
ఏదైతే ఏసీబీ ఫస్ట్ రైడ్ చేసినప్పుడు జరిగినటువంటి నగదు కంటే 10 రెట్లు ఎక్కువగా ఇప్పటికే లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు అయితే పేర్కొన్నారు. 4వ రోజు విచారణలో భాగంగా అతను ఎలాంటి కీలక సమాచారాన్ని ఇస్తారు, అలాగే ఈ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రికార్డు రూపంలో ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10న కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. రాజీనామాతో వరంగల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ టికెట్ దక్కకపోవడంతో తాటికొండ రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ టికెట్ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహర్తో విభేదాలు, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ విడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని రాజయ్య అన్నారు. మాదిగ అస్తిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసిన విధేయుడిగా ఉన్నానని తెలిపారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువైందని తెలిపారు. స్థానిక రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు, నాయకులు కష్టాల పాలవుతున్నారని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి లేదని తాటికొండ రాజయ్య చెప్పారు. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నేను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్రా అనుకుంటాడు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్నా. ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ వరంగల్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే
కడియం శ్రీహరి కూడా అతనికి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి చెప్పడంతో పాటు అతను మనోవేదనకు గురై మాదిగల సంబంధించిన వారిపైన కూడా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి ఒక ఆవేశం మీద అతను ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే తాటికొండ రాజయ్య 1997 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు 1990లో కూడా 97, 99 కూడా రాజయ్య ఓడిపోవడం జరిగింది. తర్వాత 99 తర్వాత 2004లో కూడా టికెట్ దక్కించుకోవడంతో పాటు అప్పుడు కూడా మూడోసారి కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2008లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టికెట్ తీసుకొని స్థానికంగా ఉన్న అతని ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరి పైన 4000 ఓట్లపై చిరుకుతో గెలవడం జరిగింది. దాని తర్వాత 2008 తర్వాత 2012లో కూడా తెలంగాణ కోసం తాటికొండ రాజయ్య రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలుపొందడం జరిగింది. 14లో కూడా తాటికొండ రాజయ్య 18లో కూడా రాజయ్య గెలవడం జరిగింది. కానీ 2023లో స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో పాటు మనోవేదనకు గురి అవుతున్నట్టు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రిగా దళితకు సంబంధించిన వ్యక్తిగా చేయడం జరిగింది. అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కూడా అతను పనిచేయడం జరిగింది. దాంతో పాటు అతనికి ఉన్న ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాజయ్య ఎప్పుడు చూడ ఒక వివాద స్పందకుడుగా ఉండడం జరుగుతుంది. అతను ఎప్పుడు అయినా కూడా ఏదో ఒక నిత్యం వార్తలతో పాటు వివాదం చేస్తూ అతను ఉండడం జరుగుతుంది. దాంతో ప్రకారంగా చూస్తే ఒక నియోజకవర్గంలో కూడా 4 పర్యాలు కూడా అతను ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. కానీ ఇప్పుడు అతనికి 2023లో కూడా టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో 12 మంది కానీ 10 మంది అభ్యర్థులు వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఓన్లీ స్టేషన్ గన్పూర్ తో పాటు ఇటు చూస్తే స్టేషన్ గన్పూర్ మరియు జనగం నియోజకవర్గాలకు సంబంధించి 2 అభ్యర్థులను మార్చడం జరిగింది. 2 అభ్యర్థులు మార్చిన ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. 2 బీఆర్ఎస్ సంబంధించిన లీడర్ ఎమ్మెల్యేలే ఇటు కడియం శ్రీహరి అటు జనగం నుంచి కూడా గెలవడం జరిగింది. గన్పూర్ జనగం 2 దీంతో పాటు సైతం ఒక నామినేటెడ్ పదవి ఇచ్చినా కూడా అది ఎన్నికల తర్వాత నుంచి కూడా కార్యకర్తలు వాళ్ళ యొక్క మనోవేదన చెందుతూ ఈ యొక్క రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడుతున్నాయి. ఎందుకంటే నాకు కార్యకర్తలే ముఖ్యమైన కార్యకర్తలతోనే ఉంటానని చెప్పడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే ఒకవేళ తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా రైట్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. జార్ఖండ్ సీఎంగా చెంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇండియా కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 41 మంది ఎమ్మెల్యేలు షామీర్పేట్ లియోనియా రిసార్ట్లో బస చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ కు అప్పగించింది అధిష్టానం. ప్రతి 4 ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జ్ నియమించారు. లియోనియాలో జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి జార్ఖండ్ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభలో మొదట ఎమ్మెల్యేల బల నిరూపణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సమావేశాలు కొనసాగుతాయి. సీఎం చంపై సోరెన్ బలం నిరూపించుకునేంత వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉండనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇక్కడనే క్యాంప్ లో ఉన్నారు. ప్రస్తుతం లియోనియా హోటల్లో పూర్తిగా పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉందని చెప్పుకోవాలి. దాదాపు 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ యొక్క హోటల్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిఘా నీడలో ఉందని చెప్పుకోవాలి. ప్రతి 4 ఎమ్మెల్యేలకు కూడా ఒక తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇస్తే వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 4 ఎమ్మెల్యేలకు కూడా ఒక ఇన్ఛార్జ్ ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇప్పటికే దీపాదాస్
పాటు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న ఖమ్మం కుమార్, పొన్నం ప్రభాకర్, హరకర వేణుగోపాల కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు నిఘా నీడలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏ ఒక్కరిని కూడా రిసార్ట్కు ఇతర వ్యక్తులు కూడా ముందస్తుగా బుక్ చేసుకున్నప్పటికీ కూడా వారిని లోపలికి అనుమతించాలంటే మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి రావాల్సి ఉంటుంది. మనం విజువల్స్ లో గమనించుకోవచ్చు. మొదట చెక్ పోస్ట్ రూపంలో ఒక బారిగేట్లు ఏర్పాటు చేసి కూడా పోలీసులు అక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. మీరు ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఎక్కడ మీరు రూమ్ బుక్ చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు తెలుసుకున్న అనంతరం మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వారు బుక్ చేసుకున్నటువంటి రూమ్ కి సంబంధించినటువంటి పత్రాలను చూపించాల్సి ఉంటుంది. పేపర్లను చూపించిన అనంతరం మాత్రమే వారిని లోపలికి పంపిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలను కూడా ఓబీజ్ అనేటటువంటి ఒక 14 అంతస్తులు ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఉన్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో దాదాపు 40 నుంచి 50 మంది ఇంటెలిజెన్స్ అధికారులు కూడా లోపల భద్రతా పరమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అందిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు భద్రతను తనిఖీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగానే ప్రతి 4 ఎమ్మెల్యేలకు కూడా ఇన్ఛార్జ్లను నియమించింది. ఇప్పటికే వారిలో కొంతమంది ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్న రోహిత్ చౌదరి, అలాగే సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలను, యువ నేతలను కూడా ఇక్కడే ఉన్నారు. వారికి ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వసతులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగానే ఈ 40 మంది ఎమ్మెల్యేలు కూడా సోమవారం జార్ఖండ్ శాసనసభ సమావేశాలు ఉన్నాయి. మొదట శాసనసభ సమావేశాల్లో ప్రారంభమైన వెంటనే కూడా ఈ బల ప్రదర్శన ఉంటుంది. చెంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా గవర్నర్ ఎదుట శాసనసభలోనే ఈ యొక్క బల నిరూపణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కూడా ఈ యొక్క 2 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు, శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఏది ఏమైనప్పటికీ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హిమంత్ సోరెన్ భూకుంభకోణ ఆరోపణలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో 10 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ 10వసారి ఆయనను రాజీనామా చేసిన వెంటనే రాజ్భవన్ ముందటనే ఆయనను అరెస్టు చేయడం పెద్ద సంచలనంగా మారింది. దీని జార్ఖండ్ రాష్ట్ర రాజకీయ స్థాయిలో అటు ఎప్పటికప్పుడు సీఎం హిమంత్ సోరెన్ రాజీనామా కంటే ముందే శాసనసభ పక్ష నేతగా చెంపై సోరెన్ ను ఎన్నుకున్నప్పటికీ కూడా 2 రోజుల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. ఆయనతో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ అనంతరం కూడా 2 రోజుల పాటు ఈ యొక్క శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారు. ఆ సోమవారం బల నిరూపణ కోసం సోమవారం ప్రారంభమయ్యేటటువంటి శాసనసభ సమావేశాలకు సోమవారం వరకు కూడా ఇక్కడి నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత ఇక్కడి నుంచి జార్ఖండ్ కు నేరుగా ప్రత్యేక ఫ్లైట్ లో కూడా ఈ ఎమ్మెల్యేలు జార్ఖండ్ చేరుకుంటారు. రాంచీలో దిగబోతా ఉంటున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది. అప్పటి వరకు కూడా ఇక్కడనే వారికి బస ఏర్పాటు చేశారు. కాసేపట్లో కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ 40 మంది ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసినటువంటి బసలో తెలంగాణ విందు భోజనాలు కూడా ప్రత్యేకంగా వారికి రుచులు చూపించేటటువంటి ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను అన్ని కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకోనుంది. కోట్ల రూపాయలు ఆర్థిక నేరాలు చేసే వారి జాబితా తయారు చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వనుంది. కేసులు, అరెస్టు జరుగుతున్న ఆర్థిక నేరస్తులు బెయిల్ మీద బయటకు వచ్చి దర్జా వెలుగబెడుతున్నారు. పోలీసుల నూతన పందాతో ఆర్థిక నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడేవారు, అవినీతి పరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేలా సంబంధిత కేసులను ఈడీతో పాటు ఆదాయపు పన్ను శాఖకు రాష్ట్ర పోలీసులు సిఫార్సు చేయనున్నారు. అవినీతి పరులు, మోసాలకు పాల్పడుతున్న వారిపై నమోదవుతున్న కేసులు
వివిధ కారణాల వల్ల ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. ఈడీ అయితే నిర్ణీత సమయంలో అక్రమ ఆస్తులను జప్తు చేస్తుందన్న నమ్మకం ఉంది. ఐటీ శాఖ సైతం లెక్కల్లో చూపని ఆదాయం ఆస్తులను గుర్తిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగితే అక్రమార్కులకు కళ్లెం వేయడం సునాయాసమని తెలంగాణ పోలీస్ శాఖ భావిస్తోంది. ఈటీ, ఐటీ శాఖలకు రాష్ట్ర పోలీస్ శాఖ ఫైల్ ఇస్తే కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడే వారి ఆగడాలకు చెక్ పడుతుందని పోలీస్ శాఖ ఆలోచనలు సాగించింది. ఇందులో భాగంగా ఇటీవల పట్టుబడిన కస్టడీ విచారణలో ఉన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఈడీకి, ఐటీ శాఖకు పోలీస్ శాఖ సిఫార్సు చేయనుంది. ఇక మీదట ఇలాంటి కేసులన్నీ ఆయా విభాగాలకు పంపుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఆర్థిక మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. 2022లో 21,499 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ కేసులు 22,996కు పెరిగాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50,000 కోట్ల రూపాయల వరకు ఈ చీటింగ్ కేసులు ఉండవచ్చునని పోలీసు అధికారులు అనుకుంటున్నారు. తెల్లవారితే చాలు రకరకాల మోసాలను మనం చూస్తున్నాం. ఇక రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాలకు అంతే లేదు. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతామని, పెట్టుబడికి అత్యధిక ఆదాయం ఇస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇలా దాదాపు 36 రకాల ఆర్థిక మోసాలకు నేరగాళ్లు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో కలిపి గత ఏడాది దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన వారు ఎంతో మందికి ఇలాంటి మోసాలు నిత్యకృత్యమైపోయాయి. కరక్కాయలు కరగదీసి ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పిస్తామని చెబుతూ చేసిన మోసం తెలిసిందే. ఆన్లైన్లో పంపిన సమాచారాన్ని పీడిఎఫ్ గా మార్చి ఇస్తే డబ్బులు ఇస్తామని నమ్మిస్తూ 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న వాటిని రకరకాల మార్గాల్లో ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. పోలీసులు అరెస్టుల పర్వం సాగించిన నిందితులు బెయిల్ తీసుకుని జర్జాగా బయట తిరుగుతున్నారు. అవినీతి కేసుల్లో పట్టుబడిన లిస్టును ఈడీ, ఐటీ శాఖలతో రాష్ట్ర పోలీస్ శాఖ పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆర్థిక నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతి పరులు ఆదాయానికి మించి ఆర్జించిన మొత్తంలో ఇతర ఆస్తులు కూడబెట్టుకోవడం, ఆ తర్వాత బంధువులు, సన్నిహితులను బినామీలుగా పెట్టుకుని వారి ఖాతాల్లోకి మళ్లించడం చేస్తున్నారు. ఇది సైతం PMLA పరిధిలోనికి వస్తున్నందున ఈ అక్రమ ఆస్తులను గుర్తించి జప్తు చేయించనున్నారు. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ హెచ్చరించింది. పేరుకి ముందు డాక్టర్ పెట్టుకున్న, హాస్పిటల్ రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించిన మెడిసిన్ అమ్మినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్లోని సురక్షిత క్లినిక్పై మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ బృందం ఇటీవల దాడి చేసింది. మహేష్ అనే ఆర్ఎంపీ క్లినిక్ను నడుపుతున్నట్లు గుర్తించింది. డాక్టర్గా చెప్పుకుంటూ పేషెంట్లకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్స్ డ్రగ్స్ వాడినట్లు గుర్తించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్లతో పాటు మెడికల్ కౌన్సిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఫామ్ కొనసాగిస్తున్నాడు.
విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ద్విశతకం సాధించాడు. అతడి కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. ఓవర్ నైట్ 179 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగించిన యశస్వి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. భారీ షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 277 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. చివరికి 209 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అండర్సన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. ఇందులో 19 ఫ్లోర్లు 7 సిక్స్లున్నాయి. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాల సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. తాను తొలిసారి చైర్మన్గా ఉన్న సమయంలో స్వామీజీల సూచనతోనే SVBC ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని గుర్తు చేశారు. వేద పరిరక్షణ కోసం వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. 3 రోజుల పాటు ఈ సదస్సుకు జరగనుంది. అలాగే మంత్ర మాహేపీఠం రాయలసీరు ముందుగా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఆత్మ పవిత్రమైనటువంటి ఆస్థాన మండపంలోకి సందేశాన్ని SCV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.